తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కోల్. ఈ మధ్య సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్ట్ టాపిక్ నడుస్తుంది. అది ఒక హీరో గురించి కాదు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి కూడా కాదు, ఒక దేవుడి పేరుతో తెరకెక్కుతున్న రెండు సినిమాల గురించి. ఒకవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న గాడ్ ఆఫ్ వార్ సినిమా, మరోవైపు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తాజాగా ప్రకటించిన మురుగన్ సినిమా. ఈ రెండు సినిమాల ప్రకటనల తర్వాత సోషల్ మీడియాలో ఒక ప్రశ్న బాగా వైరల్ అవుతుంది. మురుగన్, కుమారస్వామి ఇద్దరు ఒకరే కదా, మరి రెండు సినిమాలు ఎందుకు? ఇక్కడి నుంచే అస్సలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు అనే పేర్లతో పూజించే దేవుడినే తమిళనాడులో మురుగన్గా అత్యంత భక్తితో ఆరాధిస్తారు. పేర్లు వేరు, భాష వేరు, కానీ దైవం మాత్రం ఒక్కరే. అయితే ఇటీవల త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా గురించి వచ్చిన కొన్ని ప్రచారాల తర్వాత తమిళనాడులో సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా మురుగన్ ఉత్తర భారతదేశానికి చెందిన దేవుడు అన్న భావన ప్రచారంలోకి వచ్చిందని చెబుతూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తమిళనాడు మాజీ మంత్రి కూడా స్పందించారు. తమిళ సంస్కృతికి మురుగన్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఉత్తరాది వాడని ఎలా ప్రచారం చేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఆయనకు తమిళనాడుతో ఎడదీరాని అనుబంధం ఉందని కూడా సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు. ఈ అంశంపై కొందరు రాజకీయ నాయకులు కూడా స్పందించారు. అయితే ఈ మొత్తం వివాదంపై గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంబంధించిన టీం ఎవరూ స్పందించలేదు. ఇలాంటి సమయంలోనే మరో సంచలన ప్రకటన వచ్చింది. ధనుష్ హీరోగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో మురుగన్ అనే కొత్త సినిమా ప్రకటించారు. అంతేకాదు, ఏ కాన్సెప్ట్ వీడియో విడుదల చేసి సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ పెంచారు. ఆ వీడియోలో ధనుష్ భారీ ఏనుగుపై శూలం పట్టుకుని మురుగన్ రూపంలో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సహజంగానే పోలికలు మొదలయ్యాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక గాడ్ ఆఫ్ వార్కి పోటీగా ఈ సినిమా వస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎవరు మా సినిమా వాళ్ళ సినిమాకు పోటీ అని చెప్పలేదు. కానీ సినీ వర్గాల్లో మాత్రం రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరికొందరు తమిళనాడులో జరుగుతున్న మురుగన్ చర్చల నేపథ్యంలో ఈ కథను వెండి తెరపైకి తీసుకురావడం సహజమే అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇదంతా ప్రజెంట్ కాంట్రవర్సీ అవుతున్న దాన్ని క్యాచ్ చేసుకోవడానికి మాత్రమే మురుగన్ అనే సినిమా ప్రకటించారనేది కొంతమంది అనుకున్నారు. ఇక దర్శకుల విషయానికి వస్తే త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృత సాహిత్యం, భారతీయ తత్వం గురించి ఆయనకు బాగా అవగాహన ఉంది. అయితే ఆయన సినిమాల్లో కూడా అలాంటి అంశాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు వెట్రిమారన్ పూర్తిగా భిన్నమైన దర్శకుడు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు ఎక్కువగా సామాజిక సమస్యలు, వాస్తవ సంఘటనలు, గ్రామీణ జీవితం, రాజకీయాలు వంటి అంశాల చుట్టూ తిరిగాయి. అందుకే ఇప్పుడు ఆయన మురుగన్ వంటి ఆధ్యాత్మిక లేదా పురాణ నేపథ్య కథను ఎలా చూపిస్తారనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. ఈ రెండు సినిమాలు ఒకే దేవుడి చుట్టూ తిరిగినా వాటి కథ, చూపించే కోణం, మేకింగ్, మెసేజ్ పూర్తిగా వేరువేరుగా ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా వస్తుంది? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే ధనుష్ వెట్రిమారన్ సినిమా ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇంకా సినిమా రిలీజ్ డేట్లపై పూర్తిగా స్పష్టత లేదు. నిజంగా ఒక విషయం మాత్రం కనిపిస్తుంది, ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత రెండింటికి కంపారిజన్ రావడం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరు దేవుణ్ణి ఎలా చూపించారు, ఎవరి కథనం ప్రేక్షకులను ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఆకట్టుకుంది, ఎవరి విజన్ బలంగా నిలిచిందనే చర్చలు తప్పకుండా జరుగుతాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, మురుగనైనా, కుమారస్వామి అయినా, సుబ్రహ్మణ్య స్వామి అయినా భక్తుల దృష్టిలో ఆరాధించే దైవం ఒకరే. సినిమాలు మాత్రం దర్శకుల ఊహ, కథనం, వాళ్ళ క్రియేటివిటీ ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి ఇప్పుడే ఏ సినిమా గొప్పది, ఏ సినిమా తక్కువది, లేదా ఇది దానికి పోటీ దీనికి పోటీ అని నిర్ణయించడం కంటే రెండు చిత్రాలు రిలీజ్ అయిన తర్వాత వాటి కంటెంట్ను బట్టి ప్రేక్షకులే తీర్పు చెప్తారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, పోలికలు, కంపారిజన్, అభిమానుల కామెంట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మరి చివరికి విజయం ఎవరిది? త్రివిక్రమ్ చెప్పే గాడ్ ఆఫ్ వార్ కథన లేక వెట్రిమారన్ తెరకెక్కించే మురుగన్ కథన అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.